హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రూపా నాయుడు లైఫ్ స్టైల్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. అలాగే మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసరికి డెలివరీ బ్లాగ్ మా వదినదనమాట. సో తను డెలివరీకి ఇక్కడికైతే వచ్చేసాము. సో ఎర్లీ మార్నింగే నేనైతే బయలుదేరి వచ్చేసాను. పెద్దమ్మ వదిన వాళ్ళైతే నైటే వచ్చేసారనమాట. ఎందుకంటే మార్నింగ్ 8కి అంతా డెలివరీ చేస్తాను అని చెప్పారు మేడం. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఈ హాస్పిటల్లో బాగా నచ్చింది ఏంటంటే మనకి పేషెంట్స్తో పాటు పేషెంట్కి సపరేట్ బెడ్ అనమాట. తర్వాత 3 మెంబర్స్కి బెడ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ మనకి వాష్రూమ్ కూడా సపరేట్గా ఉంటుంది అనమాట. నాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది. ఈ హాస్పిటల్ వచ్చేసరికి మనకి నర్మదా హాస్పిటల్ అనమాట, నంద్యాలలో. నేను వీడియో తీస్తున్నా అని మా అల్లుడైతే అత్త జీప్ని కూడా వీడియో తీయని అంటూ ఉన్నాడనమాట. సో నెక్స్ట్ అయితే ఇంకా మేము కిందికైతే వెళ్తూ ఉన్నాము. చూస్తున్నారు కదా, జీప్ని చూపి అని అంటున్నాడు. సో నెక్స్ట్ అయితే ఇంక ఇప్పుడు వదినకి డెలివరీకి అయితే తీసుకెళ్తూ ఉన్నారనమాట. ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చేసాము. మనకి నర్మదా హాస్పిటల్లో స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఫస్ట్ అయితే టీవీ యూనిట్, అలాగే పేషెంట్స్కి కూర్చోవడానికి సీట్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అక్కడైతే ఓపీస్ అయితే మనకి ఇస్తారనమాట. చాలా ప్లెజెంట్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ వదిన అయితే డెలివరీ కోసం లోపలికి తీసుకెళ్తూ ఉన్నారనమాట. సో తనైతే చాలా ఎమోషనల్ అయ్యిందనమాట. ఎవరికైనా భయంగా ఉంటుంది కదా. సో నెక్స్ట్ అయితే మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇంకా వదినకి ఇది వచ్చేసరికి 3rd డెలివరీ అనమాట. సో ఫస్ట్ బాబు, నెక్స్ట్ పాప, ఆ తర్వాత 3rd అనమాట. హ్యాపీగా బేబీ బాయ్కి అయితే డెలివరీ ఇచ్చేసింది. చూస్తూ ఉన్నారు కదా, క్యూట్ అల్లుడు, చిన్న అల్లుడు అయితే వచ్చేసాడనమాట. సో తననైతే మేమైతే చూపిస్తూ ఉన్నాను చూడండి, చాలా బాగున్నాడు కదా బుడ్డి బాబు. నెక్స్ట్ వచ్చేసరికి మేమందరం నవ్వుతూ ఉన్నామన్నమాట. బాగా ఏడుస్తున్నాడు గట్టిగా. సో మేమందరం అయితే లోపలికి వచ్చేసాము. ఇంకా ఇక్కడ నర్స్ అయితే మనకి డెలివరీ అయిన తర్వాత మింగి ఉంటారు కదా, జొల్లు అదంతా ఉంటుంది కదా నోట్లో. సో నెక్స్ట్ అదంతా తీసేసారనమాట. తీసేసిన తర్వాత ఇంకా వదిననైతే ఇంకా కొద్దిసేపు టైం పట్టిద్ది చూపించడానికి అని చెప్పారు. సో నేను, అన్న, అలాగే మా చిన్నల్లుడు అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడ మనకి నర్మదా హాస్పిటల్ వెనకలనే తారకేశ్వర్ రెడ్డి అని చిన్నపిల్లల హాస్పిటల్ అయితే ఉంటుంది. సో అక్కడికైతే చిన్న బాబుని తీసుకొని వచ్చాము. ఎందుకంటే పసిరీకలు లేదా ఇంకా ఏవైనా మనకి ఉందా లేదా, బేబీ హెల్తీగా ఉందా, హార్ట్ బీట్ ఎలా ఉంది, అవన్నీ చెక్ చేస్తారనమాట. సో అక్కడికైతే తీసుకెళ్ళి ఒక 2-3 గంటలైతే మనకి లైటింగ్ కింద పెట్టి ఇచ్చేసారనమాట. సో ఇప్పటికైతే బాగున్నాడు, మళ్ళీ ఈవినింగ్ తీసుకొని రండి అన్నారు. సో ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ వదిన అయితే రూమ్లోకి షిఫ్ట్ చేశారు. నెక్స్ట్ ఇంకా అందరూ వచ్చారనమాట చూడ్డానికి. చూస్తూ ఉన్నారు కదా, స్కూల్ నుండి ఇంకా అప్పుడే హాఫ్ డే స్కూల్స్ కదా, సో పిల్లలు కూడా వచ్చేసారనమాట. ఇంకా అందరైతే బాబుని చూసి నవ్వుతూ ఉన్నారు. చూడండి, చిట్టి బాబు భలే క్యూట్గా ఉన్నాడు కదా. సో నెక్స్ట్ వచ్చేసరికి హ్యాపీగా డెలివరీ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. నెక్స్ట్ వీళ్ళ పురుడు వీడియో అయితే తీశాను. నెక్స్ట్ పురుడు వీడియో క్లారిటీగా ఇక్కడ ఈ పద్ధతులు ఎలా చేస్తారు ఏంటి అనేది నేను మీతో అయితే తప్పకుండా షేర్ చేసుకుంటాను. అలాగే వీళ్ళ పుట్టిన వెంట్రుకలు కూడా తీసే వీడియో ఉందన్నమాట. లైన్గా ఒకటి వెనుక ఒకటి నేనైతే పోస్ట్ చేస్తాను. సో మీరందరూ తప్పకుండా వాచ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.